రానున్న లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ స్థానం నుంచి తప్పక విజయం సాధిస్తామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ అభ్యర్థిగా తన పేరు ప్రకటించడం చాలా సంతోషకరమన్నారు. 2019 ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి తక్కువ మెజార్టీతో ఓడిపోయినట్లు ఆమె తెలిపారు. కానీ ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం తనదేనన్నారు. తెలంగాణలో 12 నుంచి 15 పార్లమెంట్ సీట్లు కైవసం చేసుకుంటామంటున్న మహబూబ్నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణతో మా మహబూబ్నగర్ ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను నిన్న సెకండ్ లిస్ట్ను విడుదల చేసింది. అందులో జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారి పేరైతే ప్రకటించడం జరిగింది. డీకే అరుణ గారి అభిమానులు అలాగే బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పుడు వారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం చెప్పండి, నిన్న మీకు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా సీటు రావడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మహబూబ్ నగర్ సీటు లాస్ట్ టైం తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి పార్లమెంటు సీటును భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందనేటువంటి విశ్వాసం ఉంది. సో కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఈ పార్లమెంట్ సీటుని గెలుచుకోవాలి. లాస్ట్ టైం మేము తక్కువలో మిస్ అయినాం. ఖచ్చితంగా ఈ గెలుపుని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోదీ గారికి బహుమతిగా అందియాలనేటువంటి ఒక పెద్ద ఎత్తున ఉత్సాహంతో ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ యొక్క సీటు ప్రకటించినందుకు, నాకు ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని నా పేరు ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి. మొదటి లిస్టులో మీ పేరు రాలేదు, అంటే ఏదైతే మహబూబ్ నగర్లో త్రిముఖ పోటీ ఉందనే ఉద్దేశం మీద మొదటి లిస్టులో మీ పేరు రాలేదు, సెకండ్ లిస్టులో మీ పేరు వచ్చింది. మిగతా ఇద్దరు మిమ్మల్ని సహకరిస్తారనుకుంటున్నారా? మాకు ఎలాంటి విభేదాలు లేవు. టికెట్ ఆశించడంలో అందరూ ఆశిస్తారు, తప్పేం లేదు. టికెట్ ఆశించడంలో అందరికీ కూడా నిలబడాలనేటటువంటి ఆశయం ఉంటుంది. వాళ్ళకు కంటెస్ట్ చేయాలనేటటువంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ టికెట్ ఆశిస్తారు. అట్లానే వాళ్ళు ఆశించిన, నేను ఆశించిన పార్లమెంట్ ఇప్పుడు రోజు పార్లమెంటుకు మరి టికెట్ సంబంధించి కేంద్ర పార్టీ మరి నా పేరును ప్రకటించిన నేపథ్యంలో అందరూ కూడా సహకరిస్తారు, ఎలాంటి ఇబ్బంది లేదు. 2019లో ఏదైతే పార్లమెంట్ అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, అలాగే కాంగ్రెస్ నుంచి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 2024లో కూడా వాళ్ళే ఉన్నారు. మీకు గట్టి పోటీ అంటే ఎవరు ఇవ్వగలరు? గట్టి పోటీ అనేది ఎవరు లేరు, క్యాండిడేట్లే లేరు. గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేటే లేరు. కేవలం పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పార్టీ పరంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉందని చెప్పొచ్చు అంతే. అభ్యర్థుల పరంగా ఎవరు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితిలో లేరు. చివరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు పార్లమెంట్ కైవసం చేస్తారు? తెలంగాణ వ్యాప్తంగా 12 నుంచి 15 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. రైట్. అయితే ఇది మొత్తానికి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 నుంచి 15 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ చెప్తున్న విషయం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ షౌకత్తో రహీం, 6 టీవీ, మహబూబ్ నగర్ నుంచి.